హలో, వెల్కమ్ బ్యాక్ టు మను బ్యూటీ టిప్స్. ఈ వీడియోలో నేను మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఎలా రెడీ అవ్వచ్చు ఏంటి అని కొన్ని టిప్స్ అవన్నీ కూడా మీకు నేను ఫాలో అయిన థింగ్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్ ఉంది కదా, మాకు ఆ రోజు ఇంట్లో వ్రతం ఉన్నింది. సో పొద్దున్నే ఫస్ట్ నేను ఈ ప్యాక్ వేసుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ అవన్నీ పోయి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అంతే. బట్ పీల్ ఆఫ్ మాస్క్ ఎప్పుడు వేసుకోకూడదండి, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ మంత్ అలా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని కూడా ఎలా రెడీ చేశానో చూపిస్తాను. అయితే ఇది నేను మోక్ష కోసం తీసుకున్న డ్రెస్, ఇదేమో అభి కోసం తీసుకున్న డ్రెస్. ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, సో దట్ నాకు లాస్ట్ మినిట్లో హడావిడి అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ అలానే నా శారీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదనమాట నా శారీ. ఇది వచ్చేసి నేను అన్విత కలెక్షన్స్లో తీసుకున్నాను. అదే నీకు కావాల్సిన బ్లౌజ్, జ్యువెలరీ అన్నీ తీసి పెట్టేసుకున్నాను. ఇకపోతే నేనేం చేస్తున్నానంటే ఫంక్షన్ ఈవినింగ్ కదా, ఆఫ్టర్నూన్ నేనేం చేస్తానంటే శారీని ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే రెడీ టు వేర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎలా అంటే ఫస్ట్ నేను ప్లీట్స్ సెట్ చేసుకుంటున్నాను. కొంగు పార్ట్ తీసుకొని మనం కొంగు రెడీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను, సో దట్ మనకి లాస్ట్ మినిట్లో అస్సలు హడావిడ లేకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు ముందు రోజైనా చేసుకోవచ్చు, రెడీగా పెట్టుకున్నారే అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో డ్రేప్ చేసుకోవచ్చు. సో ఈ శారీని కూడా నేను అంతే ఈజీగా డ్రేప్ చేసుకున్నాను అనుకోండి. మీరు చూస్తున్నట్టయితే నేను ఎలాంటి ఐరన్ బాక్స్ కానీ ఏవి యూజ్ చేయలేదు, అలా ఫ్రీ హ్యాండ్స్తోనే ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు ఈ శారీ, అండ్ చాలా చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఈ విధంగా నేనైతే అన్నీ ఫోల్డ్ చేసుకొని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని మనకు ఆ మడతలు ఉంటాయి కదా, అవి ఎక్కడా పక్కకు పోకుండా పిన్ పెట్టేస్తున్నాను, సో దట్ సెక్యూర్గా ఉంటాయని. మీకు ఇంకా స్టిఫ్నెస్ కావాలంటే హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో మనం కొంచెం ఐరన్ చేసుకున్నట్టు చేసామే అనుకోండి ఇంకా స్టిఫ్గా ఉంటుంది. నాకు ఎందుకో అవసరం లేదు అనిపించింది. ఈ శారీకి చాలా నీట్గా ఈజీగా ఫోల్డ్ అయిపోతున్నాయి. మనకి అవేంటి ప్లీట్స్ అనేవి కూడా పక్కకు జరగకుండా ఉన్నాయి. అలా ఉంటే ఇంకా మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా. సో ఈ శారీకి అలా ఉంది కాబట్టి నేను ఇంకా వేరే ఐరనింగ్ అదంతా ఏం చేయలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంగుకు కావాల్సినంత తీసుకొని పిన్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నేను వేసుకొని కూడా చూస్తున్నాను నాకు ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి. అలా వేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి, అంటే ఆ కొంగు పార్ట్ వరకు పక్కన పెట్టేసి మిగతా శారీ మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. సో ఈ శారీని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అని నేను చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సో ఆ ఒక్క పార్ట్ వదిలేసి నేను మిగతా శారీ అంతా నార్మల్గా ఫోల్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను బెడ్ పైన యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసేస్తున్నాను. మీకు చూస్తున్నట్టయితే అర్థమవుతుంది, సారీ కొంచెం జూమ్లో ఉంది వీడియో, బట్ స్టిల్ మీకు అర్థమవుతుందనే నేను చేస్తున్నాను. చూడండి, ఈజీగా చూస్తే అర్థమైపోతుంది. అండ్ సో బెడ్ పైన ఇలా పెట్టేసి నీట్గా శారీ ఫోల్డింగ్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేశాను అనమాట. మళ్ళీ మడతలు పడింది అంటే కట్టుకున్నప్పుడు కూడా మడతలు కనిపిస్తాయి, అందుకే. ఆ తర్వాత కొంగు పార్ట్ తీసుకొని నేను డబల్ మడత వేసానండి, లైక్ సో చూస్తున్నారు కదా, ఈ విధంగా డబల్ మడత వేసేసి లోపల శారీ పెట్టేసి నేను ఫోల్డ్ చేసేసాను అనమాట. ఇంకా నార్మల్ శారీ ఎలా ఉంటుందో ఇది చూడండి. ఇంకా మనకు రెడీ టు వేర్ శారీ అనేది రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత నేను ఇంకా పండుని కూడా రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ అయిపోవచ్చింది, పండునైతే రెడీ చేస్తున్నాను. తనకి ఇవాళ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేస్తున్నాను. టోటల్ క్లియర్గా ఏం చూపించలేదండి, మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ఈ హెయిర్ స్టైల్ చూపిస్తూ. బట్ ఇప్పుడైనా కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏంటంటే నేను మిడిల్ పార్టిషన్ తీసుకొని అక్కడ మనకి ఫ్రెంచ్ బ్రైడ్ అంటాం కదా, అలాగా బ్రైడ్ చేస్తున్నాను. ఇలా మధ్యలో ఒకటే కాదండి, ఈవెన్ సైడ్స్ కూడా నేను 3 బ్రైడ్స్గా 3 సెక్షన్స్గా తీసుకొని వాటిని బ్రైడ్స్ చేశాను. నాకు అర్థం అవ్వట్లేదు మీకు ఇది నేను చెప్పేది మీకు క్లియర్గా ఉందో లేదో, బట్ చూస్తేనే అర్థమైపోతుందండి. సో మీరు మధ్యలో ఏమో బ్రైడ్ చేసేసాను కదా, ఇప్పుడు సైడ్కి కూడా సేమ్ పాపిడ్లాగా తీసేసుకొని దాన్ని నేను ఇలాగ అల్లేస్తున్నాను. అండ్ మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్న పాపిడ్లాగా తీసేసుకొని ఒక 4-5 టైమ్స్ కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా లుక్ ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి ఇలా చేశాను. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఇంకా ఇక్కడ ఫిష్ టైల్ బ్రైడ్ అంటాం కదా, అది వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ బ్రైడే వేస్తున్నాను. అండ్ 2 జల్లు కూడా వేయచ్చండి ఇక్కడే, చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఇది. పండుది హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. తర్వాత ఫస్ట్ నేను తనని రెడీ చేస్తే నాకు రెడీ అవ్వడం ఈజీ అనిపించింది. సో అందుకే తనకి బ్యాంగిల్స్ వేశాను, ఒక నెక్ పీస్
వేశాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆద్య క్రియేషన్స్లో తీసుకున్నాను. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ఇలా రెడీ చేయడం ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మెయిన్గా మదర్కి తెలుస్తుంది. తర్వాత నేను ఈ చంపస్వరాలు అంటాం కదా, అవి కూడా పెట్టేస్తున్నాను. ఇవి యాక్చువల్లీ నావి, బట్ మా అమ్మ వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. నేను పండుగ పెడుతున్నాను. ఇవి లుక్ చాలా బాగుంటాయి ఈ డ్రెస్లోకి అనిపించింది. అండ్ నేను చెప్పినట్టే ఇవి నిజంగానే చాలా బాగున్నాయి. ఆ తర్వాత తనకి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను పిల్లలిద్దరికీ కూడా అవినో మాయిశ్చరైజర్ యూస్ చేస్తానండి. అదే కొంచెం నాకెందుకో సెన్సిటివ్ స్కిన్కి అది బాగా సూట్ అవుతుంది అనిపించింది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా. ఆ తర్వాత కొంచెం పౌడర్ అప్లై చేస్తున్నాను. అంతకుమించి పండుకి ఏమీ యూస్ చేయను నేను. ఒక లిప్స్టిక్ యూస్ చేస్తాను ఎప్పుడైనా, అంతే. ఇంకా అంతకుమించి అయితే ఏవి యూస్ చేయను. పిల్లలు పెద్దయ్యాక ఎలాగో వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. అంతవరకు వాళ్ళ స్కిన్ అయితే మనం కాపాడుకోవాలి కదా. తర్వాత ఎలా చేసుకున్నా కానీ వాళ్ళకే అర్థమవుతుంది ఎలా పెట్టుకోవాలి స్కిన్ ఏంటి అనేసి. అంతవరకు ఇది మన బాధ్యత కాబట్టి నేను పండు స్కిన్ని ఇలా కాపాడుతూ ఉంటాను అంతే. తర్వాత ఒక లిప్స్టిక్ అప్లై చేశాను. ఇది పండు అవుట్ఫిట్ అయితే చాలా మంచిగా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా నా టర్న్. నేనైతే మంచిగా శారీ కట్టేసుకున్నాను. ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత నేను రెడీ అవుదాము అనుకున్నాను, ఫేస్కి రెడీ అవుదాం అనుకున్నాను. ఇదైతే నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ అండి. ఇంకా ఐ కెన్ నెవర్ గో రాంగ్ విత్ దిస్ హెయిర్ స్టైల్ అనమాట. ఎప్పుడు ఎలాంటి టైంలో ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా నాకు బాగా సెట్ అయిపోతుంది అని నా నమ్మకము. అందుకే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే నాకు కొంచెం ఎంబారసింగ్గా ఉంటుంది, ఏమైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలన్నా కూడా అందరి ముందు. అందుకే ఇలాగా సింపుల్గా వేసేసుకుంటాను. ఇదైతే నాకు అలవాటే, ఈజీగా వేసేసుకుంటాను అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. 2 సైడ్స్ ట్విస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ కూడా కావాలనుకుంటే ఫిష్ టైల్ బ్రైడ్ వేసుకోవచ్చు, బట్ నాకు ఆ రోజు ఏమో వేసుకోవాలి అనిపించలేదు, అందుకే నార్మల్ బ్రైడ్ వేసేసుకున్నాను. తర్వాత ఒక రోప్ తీసేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని వేసేసుకున్నామంటే అయిపోతుంది. ఈ విధంగా నేను రెడీ అయ్యాను. నేను మ్యాచింగ్ వేసుకున్నాను. నా శారీ మాత్రం చాలా చాలా బాగుంది కదా. ఆ తర్వాత ఇంకా నేను ఫౌండేషన్ అవన్నీ అప్లై చేసుకున్నాను. ఈ ఫౌండేషన్ మేకప్ లుక్ కూడా నేను ఇదివరకు ఒక 2-3 టైమ్స్ ఈ ఛానల్లో పెట్టానండి, మను బ్యూటీ టిప్స్లో. నా వెడ్డింగ్ డే మేకప్ లుక్లో పెట్టాను, అన్నిట్లో. నేను మాయిశ్చరైజర్ వచ్చేసి ప్రస్తుతానికి అవినో మాయిశ్చరైజరే యూస్ చేస్తున్నాను. నేను పెద్దవాళ్ళది అంటే అడల్ట్స్ది ఉంటుంది కదా, అది. పిల్లలకేమో కిడ్స్ది యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫౌండేషన్ వచ్చేసి నాది ఇంకా ఫేవరెట్ అండ్ నా స్కిన్కి బాగా సూట్ అయ్యేది ఏంటి అంటే లారియల్ ప్రోగ్లో ఫౌండేషన్ 208 సన్ బేజ్ షేడ్ వచ్చేసి. అది నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాది వచ్చేసి కొంచెం డ్రై స్కిన్ కాబట్టి అది లిక్విడ్ ఫౌండేషను. సో నాకు అంత డ్రైగా కూడా అనిపించదు. ప్రస్తుతానికైతే నాకు ఏమంటారు బ్రష్ కానీ స్పాంజ్ కానీ కనిపించలేదు, అందుకే నేను నార్మల్గా హ్యాండ్తోనే అప్లై చేసుకుంటున్నాను, లేకపోతే నేను స్పాంజ్ యూస్ చేస్తాను. తర్వాత ఐబ్రోస్ షేప్ చేసుకుంటున్నాను. నేను ఐబ్రోస్కి ఐ షాడో యూస్ చేస్తాను, సో నాకు అదే కొంచెం కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇంకా కొంచెం ఐ షాడో వేసుకున్నాను. తర్వాత కొంచెం లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ కాజల్. కంపల్సరీ నేను కాజల్ పెట్టుకుంటాను, నా కళ్ళకి అది పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. తర్వాత ఒక లిప్స్టిక్ వేసుకున్నాను, బ్యాంగిల్స్ వేసుకొని రెడీ అయిపోయాను, బొట్టు పెట్టేసుకున్నాను, ఇంకా కమ్మలు పెట్టుకొని జ్యువెలరీ వేసుకున్నాను. అంటే నేను కూడా వ్రతం కోసం రెడీ అయిపోతాను. ఇదంతా నన్ను పండును రెడీ చేసుకోవడంలో ఒక 45 మినిట్స్ టైం తీసుకుంటుందండి. అదే మనం శారీ అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంత టైం కూడా పట్టదు. అండ్ శారీ రెడీ చేసుకోలేదు అంటే ఇంతకంటే ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఏదైనా ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, మనం ముందు రోజే కొంచెం ప్రిపేర్డ్గా ఉన్నామంటే నెక్స్ట్ డేకి పని చాలా ఈజీగా అయిపోతుంది. లేకపోతే ఊరికే హడావిడి పడుతూనే ఉంటాం కదా. అలాంటి హడావిడి ఏది లేకుండా ఉండాలంటే కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నల్లపూసల దండ వేసుకున్నాను, అలాగే మ్యాంగో హారం ఉంది నా దగ్గర, అది కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని తర్వాత ఒక మంచి స్ప్రే కొట్టేసుకున్నానంటే అయిపోతుంది. నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇది నా శారీ లుక్. సో ఆ రోజు మా ఇంట్లో వ్రతం కూడా చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగిందండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మరిన్ని బ్యూటీ టిప్స్ అయితే నేను తప్పకుండా ఈ మనం బ్యూటీ టిప్స్లో షేర్ చేయబోతున్నాను. మీరందరూ అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
సో శారీ డ్రేపింగ్ మీకు ఎలా అనిపించింది? మీకు క్లియర్‌గా లేదు అంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చెప్తాను. కామెంట్ సెక్షన్‌లో చెప్పారు అంటే. ఓకేనా? సో ఇది నేను ఇలా రెడీ అయ్యాను. పండుని రెడీ చేశాను అండ్ శారీ డ్రేపింగ్ చూపించాను. అంతే. థ్యాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.